అంటూ ఉన్నారు నారా లోకేష్. ఒకసారి బయట ప్లే చేయండి. రెడ్ బుక్ గురించి నేను చాలా క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను ఈరోజు. నా ప్రతి స్పీచ్ చూడండి, ఎవరైతే చట్టాలు ఉల్లంఘించి కార్యకర్తల్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టాను అని స్పష్టంగా హామీ ఇచ్చాను. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, చట్టాలు ఉల్లంఘించిన ఓకే. జోగి రమేష్ గారు అబ్బాయి ఏం చేశాడో ప్రజలు తెలుసుకోవాలి. అగ్రిగోల్డ్ భూమి పత్రాలు తీసుకుని ఫేక్ పత్రాలు సృష్టించి అతని పేరుపై ట్రాన్స్ఫర్ చేసుకుని అమ్మేశాడు. అగ్రిగోల్డ్ బాధితులు చాలా మంది ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇంకా చాలా ఉన్నాయి. అగ్రిగోల్డ్ భూముల పైన ఫేక్ పత్రాలు సృష్టించి అమ్మేశాడు, డబ్బులు సంపాదించాడు. అంటే యాక్షన్ తీసుకోకూడదా? తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రేపు లిక్కర్లో కూడా యాక్షన్ తీసుకుంటాం, ఇసుక దండాల్లో కూడా యాక్షన్ తీసుకుంటాం. అంటే అడ్డగోలుగా ప్రజల భూమి దోచేసినా మేమేం పట్టించుకోకూడదా? మేము ఆనాడు హామీ ఇచ్చా, ఊరూరు మాట్లాడా ఎర్ర బుక్ గురించి. ప్రజలకి నేను హామీ ఇచ్చా, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళని నేను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అని నేను ఊరూరు మాట్లాడాను స్వామి. ఎర్ర బుక్ పట్టుకుని తిరిగి నాకు తెలిసి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అనుకుంటున్నారా లోకేష్ రెడ్ బుక్ గురించి ఇంత డీటెయిల్డ్ గా మాట్లాడడం. సో రెడ్ బుక్ గురించి చాలా హోర్డింగ్స్ చూసాం మనం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా. ఏదో జరగబోతోంది అనే ఒక హింట్ అయితే తెలుగుదేశం పార్టీ ఇచ్చింది, కానీ ఇప్పటి వరకు రెస్పాండ్ అవ్వలేదు. బట్ రెడ్ బుక్ ఓపెన్ చేస్తాను అని ఆయన చెప్పలేదు, కానీ ఓపెన్ చేసిన తర్వాత ఏం జరుగుతుందో ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయిపోయింది. జోగి రమేష్ అరెస్ట్ నుంచి, అంతకుముందు పెద్దిరెడ్డి భూ కబ్జాల దగ్గర నుంచి. సో రెడ్ బుక్ మాకు మ్యాండేటరీ అంటూ ఉన్నారు నారా లోకేష్. అంటే రవిశంకర్, ఇప్పుడు లోకేష్ ఒక అథారిటేటివ్గా సాధికారంగా ఈరోజు ప్రకటన చేస్తున్నారు. ఇప్పటికే అన్ని కూడళ్లలో అన్నింటిలో దాని బొమ్మ పెట్టారు, ఫ్లెక్సీలు పెట్టారు. ఎందుకు పెట్టారు? రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుగుతుంది అనేది వైసీపీ వాళ్ళ ఆరోపణ. అంతకుముందు వీళ్ళేమో రాజారెడ్డి రాజ్యాంగం అమలు జరుగుతుందనేవాళ్ళు, వాళ్ళేమో ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం. అందుకే అన్నా నేను ఆర్ఆర్ వర్సెస్ ఆర్బీ అని. ఆర్ఆర్ అంటే రాజారెడ్డి, రెడ్ బుక్ అంటే ఆర్బీ అని. సో ఆర్బీ రాజ్యాంగం అనేది ఇప్పుడు లోకేష్ ఈరోజు దాన్ని సృష్టికర్త ఆయనే కాబట్టి, ఆయన పాదయాత్ర సమయంలో చెప్పారు కాబట్టి, యువగళం చెప్పారు కాబట్టి ఆయన దాన్ని ఇంకా ప్రకటించేశారు. ఇప్పటివరకు దాని మీద అటు ఇటు చర్చలు, లేకపోతే కొల్లు రవీంద్ర లాంటి మంత్రులు మీకేంటి రెడ్ బుక్ నిద్రలో కూడా అదే వస్తున్నా, దానికి ఎందుకు భయపడుతున్నారు, ఇలా మాట్లాడినవన్నీ చాలా ఉన్నాయి. సో లోకేష్ ఈరోజు 3 ముఖ్యమైన వాక్యాలు చెప్పారు దానికి సంబంధించి. ఒకటి, రెడ్ బుక్ అనేది తప్పకుండా అమలు జరుగుతుంది, నేను ప్రతి సభలో చెప్పాను. అయితే చట్టరీత్యా తప్పు చేసిన వాళ్ళ మీద ఉపయోగిస్తాం. మూడవది, మాకు మ్యాండేట్, నేను ప్రతి సభలో చెప్పిన తర్వాత కూడా మాకు ఇంత బ్రహ్మాండమైన 164 సీట్లు వస్తే మేము దాన్ని ఎందుకు అమలు జరపకూడదు? దాన్ని అమలు జరపమనే కదా ప్రజలు మాకు ఇచ్చారు, ఆదేశం ఇచ్చారు, అనుకూలంగా తీర్పు ఇచ్చారని ఆయన అంటున్నారు. కాబట్టి ఇంక ఇది ఒక దశ ఇప్పటి నుంచి ఇప్పటి వరకు. అంటే లోకేష్ స్వయంగా ఇంత సూటిగా చెప్పడం, పైగా మీరు చూస్తే కనుక ఒకసారి అన్నారు టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వాన్ని ఒకసారి అన్నారు, కానీ మిగిలిన అన్నిసార్లు నేను చెప్పాను, నా సభల్లో చేశారు అనేది ఒక విధంగా లోకేష్ అసర్షన్ నిలదొక్కుని ప్రభుత్వం తరఫున నేను అమలు చేస్తాను, నా సభల్లో నేను చెప్పాను అనేది ఆయన చాలా స్పష్టంగా, అంటే వ్యక్తిగతంగాను ప్రభుత్వ పరంగా కూడా ఆయన చెప్తున్నారు అన్నమాట. కాబట్టి ఇప్పుడు మీరు రూఢి చేసుకోవచ్చు, ఇప్పుడు అమలు జరుగుతుంది రెడ్ బుక్ రాజ్యాంగం అని. కాకపోతే మనం ఒక విషయం చెప్పొచ్చు, రెడ్ బుక్ అక్కర్లేదు, రాజ్యాంగ రీత్యా కూడా ఎవరైనా చట్టరీత్యా తప్పులు చేస్తుంటే అవకాశం ఉంటే వాళ్ళని తప్పకుండా చర్య తీసుకోవాలి. వాళ్ళ మీద కోర్టులు ఏం చెప్తే ఆ విధమైనటువంటి చర్య తర్వాత అమలు జరుగుతుంది. ముందు ప్రాథమికంగా ప్రభుత్వాలు ప్రారంభించి కోర్టులకు సమర్పిస్తాయి, నివేదిస్తాయి, కోర్టులు ఏం చెప్తే అవి చేస్తాయి. కాబట్టి చట్ట పరిధిలో జరిగినంత వరకు ఎవరికి దేనికి అభ్యంతరం లేదు. చట్ట పరిధి దాటారా అంటే అది కోర్టులో నిర్ణయిస్తాయి మళ్ళీ. అందుకని ఈ రోజు నుంచి, అంటే ఈరోజు ఆగస్టు 15 స్వాతంత్రం అనుకుంటే, ఆగస్టు 16వ తేదీ నుంచి లోకేష్ గారు అధికారికంగా ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ నిబంధనలు అమలు జరుగుతాయి అని చెప్తూ ఉన్నారు. రెడ్ బుక్ అనేది కక్ష సాధింపు చర్యల కోసం లోకేష్ వాడుతూ ఉన్నారు, కక్ష సాధిస్తూ ఉన్నారు. నాట్ ఓన్లీ ఆన్ పొలిటీషియన్స్, ఐఏఎస్, ఐపీఎస్ల మీద కూడా అన్నది ఒక వాళ్ళు వైసీపీ వాళ్ళు చేస్తున్న ఆరోపణ. అండ్ ఇక్కడ పాయింట్, చట్టపరంగా ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద శిక్ష ఉంటుంది అని చెప్పారు.
చట్టపరంగా తప్పు చేసిన వాళ్ళు, అవినీతి అక్రమాలకు పాల్పడిన వైసీపీ నేతలు భయపడాలా, లేకపోతే మిగిలిన వాళ్ళు కూడా భయపడాలి? సార్ 2 విషయాలు ఇక్కడ. ఇందిరాగాంధీ అంత టైంను ఓడిపోయి ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత ఆమెను కూడా అరెస్ట్ చేసి ఒక 100 జీపుల కొనుగోలు అవినీతి జరిగిందని కేసు పెట్టారు. తర్వాత మళ్ళీ వచ్చారు. చంద్రబాబు నాయుడిని స్కిల్ కుంభకోణంలో చేశారు. జగన్మోహన్ రెడ్డి ఏమీ కానప్పుడు కూడా ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఆయన తండ్రి ముఖ్యమంత్రిగా ఉంటే దాన్ని ఉపయోగించుకున్నారని ఆయన మీద కూడా పెట్టారు. జయలలితను పెట్టారు. జరిగింది ఏంటంటే ఈ కేసుల్లో చాలా వరకు తర్వాత వాళ్ళు జైళ్ళల్లో ఉండటము, బయటికి రావడము, మళ్ళీ ముఖ్యమంత్రులు కావడము, మళ్ళీ దేశాధినేతలు కావడం, ఇవన్నీ కూడా జరిగాయి. పివి నరసింహారావు లాంటి ఆయన కూడా విజ్ఞాన్ భవన్ను కోర్టుగా మార్చి ఆయన మీద ఒక కేసు నడిచింది. కాబట్టి పెట్టాలి అంటే అందుకని ప్రభుత్వం ఏం చేస్తుంది, రవిశంకర్ ఇది తప్పు చేశాడు, మాకు ఆధారాలు ఉన్నాయి, మాకు ఫిర్యాదు వచ్చింది లేదా అని చెప్తే అప్పుడు వాటన్నింటినీ కోర్టుకు సమర్పిస్తారు. సో చట్టరీత్యా శిక్ష అన్నది తర్వాత కోర్టు తీసుకునే చర్య వేరు, ప్రభుత్వం తీసుకునే చర్య వేరు. ప్రభుత్వం కోర్టుకు నివేదించడం వరకు చేస్తుంది, లేదా వాళ్ళకు ఆ పని ఇవ్వకుండా పక్కన పెడుతుంది. అందువల్ల దీంట్లో ఏది పూర్తిగా నిజము, ఏది ఎంతవరకు అమలు అవుతుంది అనేది కోర్టులో నిర్ధారణ అవుతుంది తప్ప ప్రభుత్వాలు వాటికి అవి చేయలేవు. వాళ్ళు నిర్ణయాలు మార్చగలుగుతారు. ఇప్పుడు ఆయన అమరావతి రాజధాని అందరూ అనుకున్నాక మార్చారు, కానీ చెల్లుతుందా లేదా మళ్ళీ న్యాయస్థానానికి వెళ్తుంది. కాబట్టి రెడ్ బుక్ అనేది కాన్స్టిట్యూషనల్ బుక్తో ఆ 2 కనుక కోయిన్సైడ్ అవుతాయా లేదా అన్నది కోర్టులో నిర్ధారణ కావాల్సిందే. దానికి ముందు పోలీసులకు అయితే అధికారం ఉంటుంది చర్య తీసుకోవడానికి. అయితే 24 గంటల మించి రిమాండ్లో ఉంచొచ్చా లేదన్నది కూడా కోర్టులే నిర్ణయిస్తాయి. సో ఇక్కడ ఫస్ట్ స్టెప్ మటుకే నేను అంటుంది, రెడ్ బుక్ క్యాన్ బి ఓన్లీ ఎ ఫస్ట్ స్టెప్, మొదటి అడుగు మాత్రమే అవుతుంది. మీరు ఒకటే చూడండి, జగన్ మీద కేసులు పెట్టి ఇవన్నీ అయిన తర్వాత 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, వీళ్ళు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎవరికి ఏమీ అదేమి ఫైనల్ కాలేదు. ఇప్పుడు రైట్ 5 లక్షల కోట్లు తినేశారని చెప్పి అప్పుడు తర్వాత మరి వీళ్ళు చూపించలేదు, వాళ్ళు అందుకని నడుస్తూ ఉంటుంది ఇది రాజకీయంగా. తప్పేం లేదు, ఎందుకంటే జగన్ ప్రభుత్వమే సుప్రీంకోర్టుకు వెళ్ళి గత ప్రభుత్వ తప్పిదాలను విచారించే హక్కు మాకు ఉంది అని సుప్రీంకోర్టులో వీళ్ళు నిరూపించారు. ఆ హక్కు ఈ ప్రభుత్వానికి కూడా ఉంటుంది కదా. యా రైట్. అండ్ ఇంకొకటి దేవినేని ఐఏఎస్ ఐపీఎస్ అది కూడా మనం మాట్లాడదాం. దేవినేని అవినాష్ అరెస్ట్ అవుతారనే ప్రచారం కూడా జరుగుతోంది సార్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రోజా అరెస్ట్ అన్నారు, పెద్దిరెడ్డి అరెస్ట్ అన్నారు, అంబటి అరెస్ట్ అన్నారు, రకరకాలుగా మనం వార్తలు చూస్తూ ఉన్నాం. సో దేవినేని అవినాష్ అరెస్ట్ అవుతారని చెప్పి 1-2 రోజులుగా కొంతమంది లీకులు ఇస్తూ ఉన్నారు. సో ఆయన దుబాయ్ వెళ్లే ప్రయత్నం చేశారు, దుబాయ్ వెళ్లడం లేదు, ఆయన పారిపోతూ ఉన్నారు అని చెప్పేసి టీడీపీ నాయకులు చేస్తున్న ఆరోపణ. సో ఆయన దుబాయ్ వెళ్లే క్రమంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అక్కడ అధికారులు వెంటనే ఏపీ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారట సార్. వెంటనే ఆయన ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. సో దేవినేని అవినాష్ గతంలో కూడా టీడీపీలో ఉన్నారు, వాళ్ళ ఫాదర్ కూడా టీడీపీలో దేవినేని నెహ్రూ కీలకంగా ఉన్న వ్యక్తి. అండ్ సామాజిక వర్గం పరంగా చూసుకున్నా కూడా కొడాలి నాని, వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్ వీళ్ళందరి మీద కూడా ఓకే చూసి చూడనట్టు వదిలేస్తారని చెప్పి కొంతమంది చెప్తూ ఉన్నారు. ఎందుకంటే పెద్దలు ఇన్వాల్వ్ అయ్యారు దీనిలో, కొంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పేసి. సో దేవినేని అవినాష్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? అంటే అవకాశం చాలా ఉంది కదా ఇప్పుడు. ఎందుకంటే ఒక సమస్య ఉంది ఇక్కడ, ఊహాగానాలు కథలు వృధా. ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్ట్ చేయడం చాలా హడావుడి జరిగిన తర్వాత తీరా ఆయన అరెస్ట్ కాలేదన్నారు, ఎక్కడ ఉన్నారో ఏంటో ఇంకా తెలియదు. కొడాలి నాని గురించి అలాంటి వార్తలు వచ్చాయి, జోగి రమేష్, దేవినేని అవినాష్, ఇంకా కొంతమంది లేళ్ల అప్పిరెడ్డి, వీళ్ళంతా ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. కానీ మీరు ఒక చిన్న తేడా చూడాలి, మిగిలిన వాళ్ళ మీద అక్రమాలకు సంబంధించిన కేసులు వేరు. వీళ్ళు 2021 అక్టోబర్లో తెలుగుదేశం ఆఫీస్ మీద, కేంద్ర కార్యాలయం మీద దాడి చేశారనేది వీళ్ళ మీద ఫిర్యాదు. ఇది దీనికి ఆ ఘటన జరిగింది, అప్పుడు అనేక మంది సెల్ ఫోన్లో ఫోటోలు కూడా తీశారు టీడీపీ వాళ్ళు. కాబట్టి ఇది ఒక నిర్దిష్టమైన ఘటన. ఎప్పుడైనా రవి ఒక పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేయడం అనేది అప్రజాస్వామికమైన తీవ్రమైన చర్య. తప్పొప్పులు ఏదైనా ఉండొచ్చు, మీ ఫిర్యాదులు. కాబట్టి ఆఫీసుల మీద దాడులు చేయడము, లేకపోతే మీడియా కార్యాలయాల మీద దాడి చేయడం ఎప్పుడు ఎవరు చేసినా అది చాలా పెద్ద తప్పు. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని ఇప్పుడు దాని మీద కేసు పెడుతున్నారు, దానికి ఏమేమి ఆధారాలు ఉన్నాయి, మళ్ళీ ఇందాక నేను చెప్పింది వర్తిస్తుంది. కానీ ఆయన అరెస్ట్ చేయటం అంటే ఇక్కడ హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో ఆయన ఉండడానికి అనుకున్నారు. ఈ పోలీసులు ఏపీ పోలీసులకు చెప్పారు, వాళ్ళు తదుపరి ఏం చర్యలు తీసుకుంటారు అనేది చూడాలి. కానీ అరెస్ట్ చేయడం అంటే అనివార్యం. ఈ లోపల ఆయన తరఫున ఎవరైనా కోర్టుకు వెళ్ళి మళ్ళీ ముందస్తు బెయిల్ ఏమైనా పొందగలిగితే మనం చెప్పలేం. కానీ
ఈ లోపల పోలీసులు బహుశా ఈ అవకాశాన్ని పోనివ్వరని నేను అనుకుంటున్నాను. తమ హెడ్ క్వార్టర్ మీద దాడి చేసిన వాళ్ళని అరెస్ట్ చేయకపోతే ఇంకా రెడ్ బుక్ ఏముంది? రెడ్ బుక్ అన్న తర్వాత రెడ్ బుక్ స్టార్ట్స్ అట్ తెలుగుదేశం ఆఫీస్ కదా. కాబట్టి ఐ థింక్ హీ మే బీ అరెస్టెడ్. అది ఆల్రెడీ అరెస్ట్ చేశారేమో, ప్రకటన ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, చూడాలి. ఇంకా అదే జోగి రమేష్ కూడా ఇవాళ మరి కాసేపట్లో విచారణకు హాజరవుతున్నారు. ఈ ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసం, అది కూడా అటువంటిది. చంద్రబాబు నివాసం దగ్గరికి వెళ్ళటము, అది నిరసన తెలపడానికి వెళ్ళటం, మరి ఇంటి దగ్గరికి వెళ్ళి నిరసన తెలపడం అంటే పోలీసులు అరెస్ట్ చేస్తుంటారు. ఇప్పుడు మంత్రుల ఇళ్ల దగ్గర కూడా నిరసన తెలుపుతుంటారు. వీళ్ళు అలా కాదు. ఆ రోజైతే నేను ఆ రోజు కూడా స్టూడియోలో ఉన్నాను, ఒక ఉద్రిక్తత వివాదాస్పదంగానే అది నడిచింది. తర్వాత వెనక్కి వచ్చారు. కాబట్టి ఆయన మీద కూడా కేసు తప్పదు. ఆయన కుమారుణ్ణేమో ఇప్పటికే అగ్రిగోల్డ్ భూములకు సంబంధించిన కేసులో ఆయన కుమారుణ్ణి ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఇదంతా ఒక పరంపర, ఇంకా ఒక సీక్వెన్స్ ఇలా నడుస్తూ ఉంటుంది. వీళ్ళలో కోర్టులు ఉపశమనం ఇచ్చిన మేరకు కొంత, ఇప్పుడు పిన్నెల్లి గోపాలకృష్ణారెడ్డికి కూడా కోర్టు కొన్ని రోజులు ఉపశమనం ఇచ్చింది, తర్వాత అనివార్యంగా అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు బెయిల్ ఏం రాలేదు కదా ఆయనకు. కాబట్టి వీళ్ళ కేసులు ఏమవుతాయో మనం చూడాలి. ఇట్ ఇస్ ఎ సిరీస్, ఇట్ ఇస్ ఎ సీక్వెన్స్. మీరు దాన్ని ప్రిపేర్ అయి ఉండాలంటే వైసీపీ వాళ్ళు ప్రిపేర్ వార్తలకు మీరు అంతే. తప్పు అదే నేను చెప్తుంది. ఆ ఫిర్యాదులు ఆరోపణల్లో ఇరుక్కున్న వాళ్ళు, ఆధారాలు ఉన్న వాళ్ళు అది ఎదుర్కోవాల్సి వస్తుంది. మిగిలిన బ్యాటిల్ కోర్టులో జరుగుతుంది. తప్పు చేసిన వాళ్ళు, అవినీతి అక్రమాలు చేసిన వాళ్ళు అండ్ కాస్త వివాదాస్పదంగా నోరు అదుపు తప్పి మాట్లాడిన వాళ్ళకి కూడా ఇబ్బందులు తప్పకపోవచ్చు 1 by 1. కానీ కాస్త లేట్ అవ్వచ్చేమో కానీ తప్పదు. కోర్టులు నిర్ణయించాలి. అది కోర్టు పరిధిలోకి వెళ్లే ముందే వీళ్ళు ఏదో ఒక కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ వీళ్ళు పెడతారు. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు, నారాయణ, కొల్లు రవీంద్ర వీళ్ళందరి మీద కూడా కేసులు పెట్టారు కదా. కొంతకాలం ఉన్నారు, కొద్ది రోజులు. కొంతమంది ముందే బెయిల్ తెచ్చుకున్నారు. అచ్చెన్నాయుడు కూడా ఇప్పుడున్న మంత్రుల్లో ఓ సగం మందో లేకపోతే 33వ వంతో ఇవన్నీ చూసిన వాళ్ళే కదా. సో వైసీపీ వాళ్ళు కూడా దీనికి ప్రిపేర్ అవ్వాల్సిందే. దీన్ని ఐఏఎస్లో ఐపీఎస్ల విషయాలన్నీ ఒక ఘాట కూడా కట్టలేము. ఇప్పుడు చెప్పండి. అదే ఈ ఐఏఎస్ ఐపీఎస్లు ఈ గవర్నమెంట్ వచ్చాక చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ల ఆత్మగౌరవానికి ఇబ్బందికరంగా ప్రవర్తిస్తోంది అనేది వైసీపీ నాయకుల వెర్షన్. అదే విషయాన్ని ఈరోజు బ్యానర్ ఐటమ్గా మనం సాక్షిలో కూడా చూడొచ్చు. చాలామంది వీఆర్లో ఉన్నారు సార్. ఐ మీన్ పోస్టింగ్ ఇవ్వాలి చాలామందికి. సో అంటే రెడ్ బుక్లో పొలిటీషియన్స్ మాత్రమే కాదు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్రమాలకు అవినీతికి వంత పాడిన అధికారులను కూడా మేము ఖచ్చితంగా శిక్షిస్తామని చెప్పి నారా లోకేష్ చెప్పారు. కాబట్టి ఆ రెడ్ బుక్ ఆచరణలో భాగంగానే ఈ ఐఏఎస్ల ఐపీఎస్లకు ఇప్పుడు ఇబ్బందులు రాజకీయ నాయకుల మీద, ప్రభుత్వాల్లో ఉన్న వాళ్ళ మీద తీసుకునే చర్యలు, వీటిని మనం కొంచెం వేరుగా చూడాల్సి వస్తుంది. ఇప్పుడు ఎవరున్నా, ఇప్పుడు తెలుగుదేశం రాగానే వాళ్ళకి అనుకూలమైన వాళ్ళని పెట్టుకుంటారు. వాళ్ళు వీళ్ళు చెప్పిందే చేస్తారు కదా. అంతకుముందు చెప్పింది మా జగన్ వద్దన్నాడు అండి అని చంద్రబాబుకి చెప్పరు కదా. చెయ్యాలి వాళ్ళ పని. అది మన దేశంలో ఎగ్జిక్యూటివ్ అనేది ఈ శాసన వ్యవస్థకు లోబడి ఉండాలి. శాసన వ్యవస్థలో ఆధిక్యత సంపాదించి ఎవరైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారో, ఇది కూడా ఎగ్జిక్యూటివ్ ప్రభుత్వం అన్నది. సో అధికార యంత్రాంగము రాజకీయ నిర్ణయాలకు లోబడి ఉంటారు, పాలనా నిర్ణయాలకు. వాళ్ళకి సొంత నిర్ణయాధికారం లేదు. మహా అయితే ఇది సరికాదు అనుకుంటాను నోట్ రాయొచ్చు, అట్ ది మోస్ట్ వాళ్ళు నోట్ రాయొచ్చు. రాసాకుండా నేను చూశానులే మీరు చేసేయండి అంటే వాళ్ళు చేయాల్సిందే. కాబట్టి ఇప్పుడు వంత పాడటము, అనుసరించడం ఇవి రెండు కొంచెం వేరైనవి. వీళ్ళ మీద కక్ష సాధించడానికి వంత పాడిన వాళ్ళు, తెలుగుదేశం వ్యతిరేకంగా రాజకీయంగా పనిచేసిన వాళ్ళు అన్నది వేరు, చిన్న ఇంటర్నల్ టీమ్గా. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే, వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళని అరెస్ట్ చేశారు, వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని చేశారు. ఈ పని అధికార యంత్రాంగమే చేస్తుంటుంది. వాళ్ళలో అత్యుత్సాహము, రాజభక్తి, రాజును మించిన రాజభక్తి చూపించిన వాళ్ళ మీద కొంత ప్రత్యేకంగా పక్కన పెట్టచ్చు. ఉదాహరణకు ఏబి వెంకటేశ్వరరావు విషయంలో చివరి వరకు ఎంత జరిగింది ఇది నాటకీయంగా. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది, కానీ రెండో కోణం కూడా దీనికి ఉంది. ఆ రెండో కోణం ఏంటంటే రవిశంకర్, ఇవి అంతర్గతంగా జరగాల్సిన విషయాలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ దఫా, ఇంతకుముందు ఆయన చాలాసార్లు అయ్యారు కానీ ఎప్పుడు ఇలా జరగలేదు. ఎందుకు జరుగుతుంది ఇది అంటే అంతా బహిరంగ చర్చ అయిపోయింది. ఇప్పుడు ఉదాహరణకు పుల్లారావు గారు వ్యతిరేకం, మనకు పుల్లారావుని మీరు ఎలా నియమిస్తారని ఒక బహిరంగ రచ్చలాగా మారిపోయింది. ఐఏఎస్ ఐపీఎస్లు అన్న వాళ్ళు ఎంత లేదన్నా మంత్రులు, నాయకుల తర్వాత కీలక స్థానంలో వాళ్ళు ఉంటారు. వాళ్ళకి సంబంధించిన నిర్ణయాలు ఉన్నత స్థాయిలో తీసుకోవాల్సిందే కానీ ఒక బహిరంగ చర్చగా మార్చేసి ఇంకా ప్రతి వాళ్ళను ఉంటారా వెళ్తారా అనేది అయితే ఇది పాలనా వ్యవస్థ మీద కొంత ప్రభావం చూపిస్తుంది. రెండవది, చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ మళ్ళీ మేమే వస్తామని వాళ్ళు నమ్మొచ్చు, వాళ్ళు అనుకోవచ్చు, ఆశించవచ్చు కూడా. కానీ అధికారులు ఎలా నమ్ముతారు? ఏమో ఎవరు వస్తారో ఏదొచ్చినా మేమే కదా
భరించాల్సిందే అన్నారు. అంటే గత ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళ పట్ల అనుసరించే వైఖరి అన్నది ఈ ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. అంటే వీళ్ళు చెప్పింది ఎంతవరకు వినాలి, వినొద్దు, వింటే మళ్ళీ మేము రేపు ఇట్లాగే ఎదుర్కోవాల్సి వస్తుందేమో, లేదా వినకపోతే అలా అయిపోతామేమో అని ఒక అనిశ్చిత వాతావరణం అయితే సృష్టిస్తారు. ఒక 5గురో 6గురో మరీ దగ్గరగా ఉన్నారు, సలహాదారుగా క్లోజ్ సర్క్యూట్గా లేకపోతే కోటరీలాగా ఉన్నారంటే వాళ్ళ మీద చర్య తీసుకోవడం వేరు. కానీ ఒక వాతావరణం అయితే మొన్ననే నేను నెల్లూరు వెళ్ళాను, తర్వాత విజయవాడ కూడా వెళ్ళాను. ఒక కొంచెము అనిశ్చిత వాతావరణం అధికార యంత్రాంగంలో ఉంది. అది అయితే పాలనకు సంబంధించి కొంత ఆరోగ్యకరం కాదు. వాళ్ళకు భరోసా ఒకటి ఉండాలి. తప్పు చేసిన వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి బహిరంగమైన రాజకీయ చర్చ అక్కర్లేదు. మొన్న ఒక ఐఏఎస్ ఆఫీసరు దాదాపు ఇంకా ఛార్జ్ తీసుకోబోతుండగా ఆపేశారు. ఆ ఫిర్యాదు ఏంటంటే ఆమె మీద ఎవరో పోస్ట్ పెట్టారని, ఆ పోస్ట్ కాస్త వైరల్ అయిందని. అంటే ఇట్లా పోస్టులు ఇష్టం, రవిశంకర్ మీద నాకు ఇష్టం లేదు కాబట్టి నేను పోస్ట్ పెడితే వాళ్ళని ఆపితే అది ఏమవుతుంది అని. సో నా అభిప్రాయం ఏంటంటే, లేకపోతే చూసిన దాన్ని బట్టి మీరు తీసుకునే చర్య ఏదో అధికార యంత్రాంగంలో తీసుకోండి తప్ప అదొక రాజకీయ మీడియా చర్చ కావాల్సినటువంటి అవసరం అగత్యం లేదు. అలా అయితే మంచి వాళ్ళు, నిజాయితీ పరులు కూడా ఒక విధమైన ఒత్తిడికి గురవుతారు. అధికార యంత్రాంగానికి స్వతంత్రం లేదు, వాళ్ళు అధినేతల తర్వాత అధికారులు కదా. సో అధినేతలు ఏం చేస్తారో కాబట్టి అడుగు వేయడానికి కూడా వాళ్ళు సందేహించడం మొదలు పెడితే ప్రభుత్వ పథకాల అమలు అంతిమంగా అధికారుల ద్వారా జరగాలి. కాబట్టి అధికారుల్లో ఒక అనిశ్చిత వాతావరణం, అస్పష్టత, లేకపోతే ఆందోళన. ఇంకో మాటలు 16 మందిని ఇప్పుడు పోలీసుల డిఎస్పీ ఐపీఎస్లను వెయిటింగ్లో పెట్టారు, నిరీక్షణ. వాళ్ళకు ఉత్తర్వులే ఇచ్చారు, వెయిటింగ్ మీరు అని. వెయిటింగ్లో ఉన్నా మీరు 10 గంటలకు వచ్చి 5 గంటలకు వెళ్ళాలి, సంతకాలు పెట్టాలని ఉత్తర్వులు ఇచ్చారంటే ఓకే, చట్టరీత్యా జీతం ఇస్తారు కాబట్టి. కానీ దీని మీద ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక ట్వీట్ పెట్టాడు. తెలంగాణలో ఇదివరకు అధికారిగా ఉండి రాజకీయాలు వచ్చిన నాయకుడు ఏమని, ఏం చేయాలి వాళ్ళు రోజంతా మీరు అక్కడ ఉండి వాళ్ళు ఏం చేయాలి, గ్యాసిప్ చేసుకోవాలి, ఇంకా మరిన్ని చేయాలి, అంతే కదా. ఒకవేళ వాళ్ళు ఇప్పటికీ వైసీపీ తరఫున పనిచేస్తుంటే యూ కంట్రోల్ దెమ్, యూ హ్యావ్ గ్రిప్లో పెట్టుకొని మీరు కంట్రోల్ చేయండి. అంతేగాని దాన్ని ఒక బహిరంగ వివాదంగా చేస్తే కనుక దీనికి ఎండ్ ఎక్కడుంది? పైగా ఎవరి గురించి ఎవరి అంచనా ఏంటి, పలానా మల్లన్న నాయన ఎలా వ్యవహరించాడు, ఇది నమ్మొచ్చా లేదా అన్న దాని మీద అనేక మందికి అనేక అంచనాలు ఉంటాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఇది ఒక సామూహిక బహిరంగ కార్యక్రమంగా మారడం మటుకు పాలనా వ్యవస్థకు శ్రేయస్కరం కాదు. అది అంతర్గతంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకోవచ్చు, అప్రధానమైన పోస్టులు ఉంటాయి, లేకపోతే అంత పని లేనివి ఉంటాయి, అవన్నీ దాన్ని బట్టి చూసుకోవాలి తప్ప ఇది ఒక ఎండ్లెస్ ఎక్సర్సైజ్ అయిందనుకోండి. 3 months ఇది బిగ్ పీరియడ్, అంతే కదా. 3 నెలలు అయింది ఇప్పటికి. పోస్టింగ్ లేకపోతే అది మెంటల్గా కూడా వాళ్ళు అది వాళ్ళ వ్యక్తిగతంగా కూడా వాళ్ళ గౌరవ ప్రతిష్టలు ఇవన్నీ. ఉదాహరణకు ఆమె జాయింట్ కలెక్టర్ అనుకుంటాను నేను, ఆమె హరిత ఎవరో ఆమె పేరు, సరే ఆమె మీద ఉన్నాయని ఎవరో పోస్ట్ పెట్టారంటారు. మీరు నిర్ధారించుకొని దాని తర్వాత చేరిన తర్వాత కూడా మీరు చర్య తీసుకోవచ్చు కదా. కాబట్టి అనిశ్చిత అనేది ఎప్పుడు అధికార యంత్రాంగానికి మంచిది కాదు. ఇంకొక చివరి మాట ఏంటంటే, దీన్ని కారణంగా చూపించి అనేక విషయాలు పక్కన పెట్టేవాళ్ళు కూడా తయారవుతారు. ఇది ఏం చేస్తే ఏం తప్పో మాకెందుకు, మేము కూడా తేల్చుకోలేకపోతున్నాం ఇలా చెప్తారు. చంద్రబాబుకు బాగా అనుభవం ఉంది కాబట్టి ఆయన వీటిని చాలా జాగ్రత్తగా చాకచక్యంగా డీల్ చేయడం చాలా